వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. ముందుగా హెడ్లైన్స్. కొల్లంవాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో అంబటి ప్రసాద్ సారథ్యంలో భారీ అన్నదాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్. ఒంగోలు మరాఠీపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన విజయవంతమైన సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్. భారీగా పాల్గొన్న మరాఠీపాలెం వైసీపీ నాయకులు. ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొద్దులూరి ఆంజనేయులు ఆదేశాలతో గాంధీ రోడ్లోని 22వ వార్డు సత్యనారాయణ సారథ్యంలో 3 కిట్స్ పంపిణీ. ఐఆర్ఎఫ్ అధినేత కొడవకంటి జోసెఫ్, కొడవకంటి సామ్రాట్ సారథ్యంలో బాలాజీనగర్లోని 100 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా కొల్లంవాగు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన బోటులో పలు ప్రాంతాలను సందర్శించి పలు సూచనలు అధికారులకు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, నంద్యాల ఎంపీ తదితరులు పాల్గొన్నారు. పట్టుకుని సార్ అంబటి ప్రసాద్ సహకారంతో ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు, చంటిబిడ్డ తల్లులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి అన్నదానం చేసి పేదల ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య చైర్మన్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు 26వ డివిజన్ అధ్యక్షులు జాజుల కృష్ణ సారథ్యంలో కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు 68వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. అనంతరం 26వ డివిజన్ అధ్యక్షులు జాజుల కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా నడిపిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. జాజుల కృష్ణను చూసి మరింత మంది దాతలు ముందుకు రావాలని ఒంగోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, అంబటి ప్రసాద్, చిరుకూరి ఆదిలక్ష్మి, దాసరి శ్రీదేవి, ధనలక్ష్మి, సురేష్ కుమార్, సురేష్, శేషమ్మ, కొండలు, 26వ డివిజన్ ప్రెసిడెంట్ జాజుల కృష్ణ, జాజుల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొని 68వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని మాతా శిశు వైద్యశాలలో పంపిణీ చేశారు. ఓకే ఒంగోలులో మాతా శిశు వైద్యశాలలో నిర్విరామంగా ఉదయం టిఫిను,
మధ్యాహ్నం భోజనం, రాత్రికి 3 పూట్ల కూడా ఏర్పాటు చేస్తున్నారు జాజుల కృష్ణ గారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు అందులో భాగంగా ఈరోజు పెద్దలు ప్రసాద్ గారు, సుబ్బులు గారు, శ్రీదేవి గారు, ఆదిలక్ష్మి గారు, ఇంకా అందరూ కూడా వెంకటరెడ్డి గారు అందరూ కూడా నన్ను ఆహ్వానించేందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఈ మాతా శిశు వైద్యశాలకు రావటం, డెలివరీ అయిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఈ హాస్పిటల్లో రోజు 100 మంది వస్తుంటారు. ఇంతమందికి అన్నం లేకుండా ఇబ్బంది పడటం గమనించి ఇన్ని రోజులు కూడా ఏర్పాటు చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు వరకు ఇక్కడ కష్టపడుతున్న డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, మిగతా సిబ్బంది వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరితో పాటు కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలకు కూడా భయపడకుండా కష్టపడుతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాజుల కృష్ణ గారు ఈ 67 రోజుల నుంచి తలపెట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి మరి ఎన్నో రోజుల నుంచి నేను పాలు పంచుకోవాలనే ఆశ ఉంది. కాకపోతే ఈరోజు ఈ అవకాశం కుదిరింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజరు జాజుల కృష్ణ గారికి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి కుప్పం ప్రసాద్ గారికి మరియు నెహ్రూ నగరు, వెంకటేశ్వర నగరు 50వ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని 67 రోజులు మరి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అనేక 3 పూట్ల కూడాను మంచి భోజనాన్ని అందిస్తున్నటువంటి మరి కొంతమంది దాతల సహాయంతో అందిస్తున్నటువంటి గాజుల కృష్ణ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఈ జాజుల కృష్ణ బ్రదరు చేసే సహాయం అంతా ఇంత కాదు. ఏదైతేనేమి దాతల సహాయం ఉన్నా కూడాను ఎండనక మరి మంచినీళ్ళు ఇబ్బందులు పడే వారికి, ఆకలితో ఉన్న పసిబిడ్డలకు కానీ ఎంతో సహాయపడుతున్నారు. ఈ 67 రోజుల నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎవరైనా సరే ఎవరికి చేతనైన సహాయం వారు చేయండి అని పిలుపునిచ్చారు. 50వ డివిజను ఈ గాజుల కృష్ణ గారు 65 రోజుల నుంచి ఇక్కడ భోజనాలు పెడుతున్నారని తెలిసింది. మా వార్డులో అమ్మడ ప్రసాద్ గారు కూడా మనం చేస్తే బాగుందని చెప్పి ఆలోచన వచ్చింది. ఇది మంచి నిర్ణయమేనని చెప్పి వచ్చాము. అంత కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈరోజు ఇక్కడ మాతా శిశు వైద్యశాల సమీపంలో ఎక్కడ కూడా ఎటువంటి ఆహారము, నీరు దొరకని పరిస్థితిలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పుడు దాదాపు కొంచెం పట్టు సడలి దొరికే ఆహారము, నీరు దొరికే సందర్భంలో కొంచెం వాళ్ళ భారం కూడా ఇంకా ఎక్కువైంది కనుక ఇక మేము కూడా సలహా ఇస్తున్నామండి. వాసవి అడిషనల్ ట్రెజరర్ మరియు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ కనమర్లముడి హరిప్రసాదరావు మరియు వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్ అధ్యక్షురాలు వాసవి ప్రియదర్శినిల 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాసవి రీజనల్ చైర్పర్సన్ గుర్రం రంగనాథ్ సారథ్యంలో వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పలువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీఐ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ గార్లపాటి బ్రహ్మానందం, ఆర్సీఐ అన్నం చంద్రిక, వెంకట లక్ష్మి, ఆర్ఎస్ మువ్వల నాగరాజు, స్వామి సత్యనారాయణ, జమిలి పవన్ కుమార్, ఒంగోలు సిటిజన్ అధ్యక్షులు తుమ్మపూడి ఏడుకొండలు, పేర్ల మురళీకృష్ణ, చిన్ని శ్రీనివాసులు, ఒంగోలు విజన్ అధ్యక్షులు బొమ్మిశెట్టి కిషోర్, కూరపాటి సుధాకర్, నేరెళ్ల జనార్దన్, ఒంగోలు అధ్యక్షులు దర్శి చంద్రశేఖర్, పబ్బుశెట్టి దీపక్, పబ్బుశెట్టి గోవర్ధన్, ఒంగోలు కేసీజీఎఫ్ యూత్ అధ్యక్షులు చామర్తి రవిచంద్ర, కొత్త సీతారామస్వామి, చలవాది వెంకట సత్యనారాయణ, మిరియంశెట్టి అనిల్ కుమార్, చలవాది సత్యనారాయణ, ఇనుగురు విష్ణు, ఎక్కల వెంకట సుబ్బయ్య, కాకర్లముడి హరిప్రసాద్, ఒంగోలు మహిళా విజన్ అధ్యక్షురాలు వాసవి ప్రియదర్శినిల 16వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి పలువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున మా ఇంటర్నేషనల్ అడిషనల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ కనమరపూడి హరిప్రసాద్ వాసవి ప్రియదర్శిని వల్ల 16వ వివాహ వార్షిక సందర్భంగా శుభాకాంక్షలు మా వాసవి క్లబ్ సిటిజన్ తరఫున చెబుతున్నాము.
దాని సందర్భంగా మేము ఇక్కడ ఒక సేవా కార్యక్రమం కూడా మా సార్ తరఫున ఫ్యామిలీ తరఫున ఏర్పాటు చేశాము. ఈ కరోనా సందర్భంగా ఒక 3 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి మా విఏసి ఆఫీసర్లు కానివ్వండి, మా పిఎస్సీలు కానివ్వండి, మా మెంబర్స్ కానివ్వండి, ఆల్ క్లబ్స్ వారు కూడా మా అందరినీ చాలా ప్రోత్సహిస్తున్నారు. జై వాసవి. నా పేరు కనమలపూడి హరిప్రసాదరావు. నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీగాను మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్గా చేస్తున్నాను. ఈ రోజున మా 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలులో ఉన్నటువంటి మా వాసవి క్లబ్ మిత్రులు మరియు ఆర్యవైశ్య సంఘం మిత్రులు మరియు ఇతర మిత్రులందరూ కూడా ఈరోజు నాకు అభినందనలు తెలియజేయడానికి మా ఇంటికి వచ్చి మాతో కేక్ కట్ చేయించి అదేవిధంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది 19 దేశాల్లో 1,00,000 మంది సభ్యులతో చాలా పెద్ద సేవా సంస్థగా ప్రపంచంలోనే పేరు పొందిన సంస్థ. మా సంస్థ ద్వారా ఎక్కడైతే లైలా తుఫాను కానీ, భూకంపాలు కానీ, ఎక్కడైతే ఏమైనా ఇబ్బంది జరిగిన ప్రతి చోట కూడా వాసవి క్లబ్ వారు ముందుండి సేవా కార్యక్రమం చేయడంలో ముందుంటారు. అదేవిధంగా ఈసారి మన లాక్డౌన్ సందర్భంగా గత 60 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలందరూ కూడా వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్, అదేవిధంగా వాసవి క్లబ్ ఒంగోలు, కేసీఎఫ్ యూత్, మహిళా విజన్ అండ్ వాసవి క్లబ్ ఒంగోలు అన్ని క్లబ్స్ కూడా వారి శక్తి మేరకు ఒంగోలు ఉన్నటువంటి నిరుపేదలకు నిత్యావసర సరుకులు, పోలీసు వారికి మరియు డాక్టర్స్ అందరికి కూడా ఈ లాక్డౌన్ సమయంలో సహాయ సహకారాలు అందించారు. వాసవి క్లబ్ అనేది సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. నా పేరు మురళీకృష్ణ, వాసవి సిటిజన్స్ ఒంగోలు సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా మా మిత్రులు, వాసవియన్స్ అందరూ కూడా, మా క్లబ్ మెంబర్సు, ఆఫీసర్సు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ముఖ్యంగా మన హరిప్రసాద్ గారు అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారికి అభినందనలు తెలియడం కోసంగా అందరం ఇక్కడికి విచ్చేసి వారికి అభినందనలు తెలుపుతూ వారి చేత ఈ సేవా కార్యక్రమాల్లో ఆ నిరుపేదలైనటువంటి వారికి ఈ సరుకులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఒంగోలు రంగారెడ్డి చెరువు వద్ద గల బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఎన్ఆర్ఐ పీజీఎన్ఎఫ్ వారి సహకారంతో పేద బ్రాహ్మణులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం డాక్టర్ కురపాటి సుధాకర్ చేతుల మీదుగా పేద బ్రాహ్మణులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కురపాటి సుధాకర్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఎన్ఆర్ఐ గ్లోబల్ ఫోరం సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, నేడు రంగారెడ్డి చెరువు వద్ద గల కళ్యాణ మండపంలో పేద బ్రాహ్మణులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ కురపాటి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, సాయి కిరణ్, మీరావళి, వంశీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం పేద బ్రాహ్మణులకు కావాల్సిన, అంటే ఈ కరోనా వలన ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు కూరగాయలు, బియ్యము, పచారీ సామాను ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమం ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం అంటే అమెరికాలో ఇంకా విదేశాల్లో స్థిరపడిన ఉద్యోగాలు చేస్తున్న మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాళ్ళు, వేరే జిల్లా వాళ్ళతో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. దీంట్లో భాగంగా మేము రైతుల దగ్గర నుంచే డైరెక్ట్గా ఈ కూరగాయలు కొని రైతుకు కూడా బెనిఫిట్ అయ్యేటట్టు చూస్తూ ఈ కూరగాయలని, బియ్యం తర్వాత పచారీ సామాను ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వారి యొక్క ఇబ్బంది గమనించి ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫామ్, అమెరికాలో ఉండేవారు పీజీఎన్ఎఫ్ ఆర్గనైజేషన్ వారు మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద బ్రాహ్మణుల యొక్క గమనించి వారి యొక్క పరిస్థితిని గమనించి వారికి తమ వంతు సహకారం చేయాలనే ఉద్దేశంతో
మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ పుట్టి పెరిగి విదేశాల్లో సెటిల్ అయిన వారందరూ కలిసి చేపడుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం కోవిడ్-19 తోటి ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలు వీధిన పడ్డాయి. వారికి నిత్యము వాళ్ళకి జరగాల్సిన దైనందిక జీవితంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడటం వల్ల దాదాపు ఒంగోలులో 1000 కుటుంబాల పైన బ్రాహ్మణ కుటుంబాలు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిలో భాగంగా వీరు బ్రాహ్మణ సేవా సమితి వారిని సంప్రదించి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రావటం ఎంతో అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులోని మరాఠీపాలెంలో 12వ డివిజన్ వైసీపీ నాయకులు కటారి లక్ష్మణరావు, నాగేశ్వరరావు, ఆళ్ల అనిల్ కుమార్, మిర్యాల శ్రీనివాసులు, ఆరిగ మల్లి, ప్రణీత్, యువసేన అమిత్, తోటాకిట్టు సారథ్యంలో కేక్ కట్ చేసి పలువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ వాసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని సంబరాల్లో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కుప్పం ప్రసాద్, డివిజన్ వాసులు, కార్యకర్తలు, వైసీపీ నాయకులు మిర్యాల సాయి, మిర్యాల శ్రీనివాసులు, గొర్రెపాటి స్వామి, ప్రణీత్, యువసేన అమిత్, ఆళ్ల అనిల్ కుమార్, కాకాని శివ, తోట మధు, మక్కిన రంగారావు, ఆరిగ వాసు, తాడిపోయిన నాగమణి తదితర వైసీపీ నాయకులు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంవత్సరం రోజులు విజయవంతమైన సందర్భంగా వైసీపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న. అమ్మలకు ఆసరాయ మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న. పల్లె మనసు గల్లోడు మన జగనన్న, తను ఎల్ల సేవ గుణము గల్ల మన జగనన్న. గుండె గుండెలొకటి చేసి మన జగనన్న, వైసీపీ జెండనెత్త మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఆంధ్ర ప్రజలందరూ కూడా మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు గౌరవనీయులు
మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్గా సంవత్సరం రోజులు అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. 12వ డివిజన్లో నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. రోజు ఈ ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకునే ముఖ్య ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం అయిన సందర్భంగా, ముఖ్యమంత్రి సంవత్సరం అయిన సందర్భంగా 12వ డివిజన్లో మరాఠీపాలెంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా 12వ డివిజన్లోని కార్యకర్తలందరూ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మన మల్లెన్న, నాగేశ్వరరావు, అమిత్, ఇంకా అందరూ ఉన్నారు. పేరు పేరున ఏమనుకోవద్దు. ఈ సంవత్సరం అయిన సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఇంకా పేద ప్రజలందరినీ ఆదుకుంటూ, నవరత్నాలే కాకుండా కూడా ఇంకా చెప్పని కూడా చాలా కార్యక్రమాలన్నీ పేద ప్రజలకి అండదండలుగా ఉంటూ పరిపాలించిన సందర్భంగా మేము మరి ఒకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జగన్ గారు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఈ కరువు కాలంలో వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా, బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయన అన్న మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది. మన ప్రీతం నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరమైన సందర్భంగా మేము 12వ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులమి, కార్యకర్తలమి అందరం కలిసి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మా అన్న కుప్పం ప్రసాద్ అన్న గారిని మేము విచ్చేసుకొని మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒంగోలులోని బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొద్దులూరి ఆంజనేయులు సారథ్యంలో 22వ డివిజన్ బీజేపీ నాయకులు గుర్రం సత్యనారాయణ మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు సిద్ధ వెంకటేశ్వరరావు, ఈదర హరిబాబులు ఒంగోలులోని గాంధీ రోడ్ లో 30 నిరుపేద కుటుంబాలకు మోడీ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 22వ డివిజన్ అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ, సిద్ధ వెంకటేశ్వరరావు, ఈదర హరిబాబు, కొనిజేటి రంగనాథ్, యోగయ్య యాదవ్, నాగేంద్ర యాదవ్, జందెం రాధారమణ గుప్తా తదితరులు పాల్గొని మోడీ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గాంధీ రోడ్ లోని 22వ డివిజన్ లో జరిగింది. బీజేపీ తరఫున ఈరోజు గాంధీ రోడ్ లో 22వ డివిజన్ లో మోడీ కిట్స్ పంచడం జరిగిందండి. మోడీ గారు దిగ్విజయంగా రెండోసారి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు మా గాంధీ రోడ్లో నేను గుర్రం సత్యనారాయణ, మా అమ్మగారు గుర్రం విజయలక్ష్మి గారు వీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మున్సిపల్ ఎలక్షన్స్లో మేము ఇక్కడ కిట్స్ పంచడం జరిగింది. అంటే లాక్డౌన్ అయిపోయింది కానీ జనాలు ఇంకా జనజీవన అంతా కరెక్ట్గా రాలేదు. అందువల్ల మేము ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. పేదవారనేం కాదు, మధ్యతరగతి వారు, దిగు మధ్యతరగతి వారు అందరూ ఇబ్బంది పడ్డారు లాక్డౌన్ వల్ల. వలస కూలీలు వాళ్ళ ఇబ్బంది అయితే వర్ణతాతీతం. సో అందువల్ల ఏంటంటే మనకు తోచినంతలో మనం చేసామండి. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మా బీజేపీ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్తాము. గుర్రం విజయలక్ష్మి అండి. నేను 22వ వార్డుకి నామినేషన్ వేశాను బీజేపీ తరఫున. ఈరోజు లాక్డౌన్ సందర్భంగా మేము పేద ప్రజలకి వాళ్ళకి కిట్ జనతా అన్ని చిల్లర సామాన్లు అలా కిట్టు పంచుతున్నాము. 100 మంది దాకా పంచాము. వాళ్ళ సహాయం అంతా మాకు తోడుగా ఉంటారని ఇస్తున్నాము. ఇక్కడ ఉన్న మన గుర్రం సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మగారు పేద ప్రజల కోసం 100 కిట్లు అందరికీ అందించారు. ఇది మంచి కార్యక్రమం. మోడీ గారు 6వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు మన 22వ వార్డు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆమె చేసిన కార్యక్రమానికి చాలా ఆనందం ఇచ్చింది. మైనార్టీ ముస్లింలకు కూడా సహకారాలు అందిస్తూ యువ నాయకుడిగా గుర్రం సత్యనారాయణ తన కార్యక్రమాలు చేస్తున్నారు. వలస కార్మికులు కూడా గుర్రం సత్యనారాయణ మజ్జిగ ప్యాకెట్లు, అన్నం హైవే మీదకి వెళ్ళి
అందిస్తున్నాడు. ఐఆర్ఎఫ్ అధినేత కొడవకంటి జోసెఫ్, కొడవకంటి సామ్రాట్ సారథ్యంలో గుడ్ ఇండియా మినిస్ట్రీస్ సహకారంతో ఒంగోలులోని అగ్రహారం గేటు వద్ద ఉన్న అరవ కాలనీలో కరోనా లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న 100 కుటుంబాల వారిని గుర్తించి వారికి కొడవకంటి సామ్రాట్ కమలా సామ్రాట్ చేతుల మీదుగా బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు 100 కుటుంబాల వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొడవకంటి సామ్రాట్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ లో ఉన్న పేదలను గుర్తించి ఆకలితో ఉన్న వారికి బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని కొడవకంటి సామ్రాట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలా సామ్రాట్, పాస్టర్ ఆల్బర్ట్, హోలీ ప్రిన్స్, కొడవకంటి సామ్రాట్ తదితరులు పాల్గొని బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బాలాజీ నగర్ లోని అరవ కాలనీలో జరిగింది. ఏదైనా సరే మంచిది, సమయం మనకు వచ్చింది, మనం కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. మీడియా వాళ్ళ కోసం లేట్ బిజీగా ఉండి అందరూ ఒకసారి రైట్. నెక్స్ట్ ఎవరన్నా ఇసుగా ఎవరే ఇసుగా మేడం గారు. ఓకే క్రీస్తు ప్రియమైనటువంటి ప్రియ వీక్షకులందరూ కూడా శుభం తెలియజేస్తున్నాము. ఈ దినమున ఒంగోలులోని మారుమూల కాలనీ, ఈ కాలనీని అగ్రహారంలోని అరవ కాలనీ అంటారు. ఇక్కడ చాలా కాలనీస్ ఉన్నవి. అయితే ఇక్కడ ప్రత్యేకించి పేద బిడ్డలు ఉన్నారు ఈ ప్రాంతంలో. వారికి మరి సహాయం చేయాలని ఈ లాక్డౌన్ సందర్భంగా దాదాపు 3 నెలలు అవుతుంది. తినడానికి తిండి లేదు, అంతా కూడా మూసివేయబడింది. అది భారతదేశానికి తాళం వేసేసారు. అలాంటి పరిస్థితుల్లో కడు పేదలు వీళ్ళు, అసలు వీళ్ళకి ఏమీ కూడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పాస్టర్గా పనిచేస్తుంటే మరి అన్నగారు, ఆల్బర్ట్ అన్నగారు, మాథ్యూస్ గారు నన్ను అడిగారు, అయ్యా సంగతి అన్నప్పుడు ఖచ్చితంగా చేద్దామని చెప్పాము. అన్నట్టుగానే మాట ఇచ్చాము, మాట తప్పము. మేము కూడా మరి ఈ ప్రాంతంలోకి వచ్చి దాదాపుగా 100 మంది పైగానే మరి అన్న యొక్క ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. సహాయం చేశాము. ఈరోజు సామ్రాట్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక 100 కుటుంబాలకి రైసు, వెజిటబుల్స్, మరి మాస్కులు, తర్వాత పప్పులు మేము వారి ద్వారా ఇవ్వడం జరిగింది. మరి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి మరి సంక్షేమ కార్యక్రమాలు అనేకము మరి ఈ సంఘం ద్వారా వారు జరిగించబడి మరి ప్రభుత్వం పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మరి వారు మంచి హృదయంతో ఖర్చు చేసి ఈ పేదలను ఆదుకున్నందుకు ఆ మినిస్ట్రీని దీవించాలని. ఒంగోలులోని వాసవి సిటిజన్స్ అధ్యక్షులు తుమ్మపూడి ఏడుకొండలు సారథ్యంలో నిర్మల నగర్ 34వ డివిజన్ లో లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న బిల్డింగ్ కార్మికులకు, పెయింట్ వర్కర్స్ కు 75 కుటుంబాల వారికి మరియు 33, 34, 25 డివిజన్ లోని సచివాలయ సిబ్బందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు వెల్లనాటి మాధవరావు సారథ్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వాసవి క్లబ్ సిటిజన్స్ అధ్యక్షులు తుమ్మపూడి ఏడుకొండలు, కార్యదర్శి పేర్ల మురళీకృష్ణ, కోశాధికారి చిన్ని శ్రీనివాసులు, షేక్ అజిత్, శివనారాయణ, నేరెళ్ల శ్రీనివాస్, రంగనాథ్ తదితరులు పాల్గొని బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వాళ్ళకి ఒక 75 మందికి వాసవి క్లబ్ వారు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. రాలేదు లైట్ పోయిందమ్మా. ఇంకా చాలా మంది జయవాసవి ఈరోజు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ వారు ఈ కరోనా నిమిత్తం చాలా ఇబ్బంది పడుతున్న పేదవారికి, పెయింటర్స్కి 33వ వార్డు 34వ వార్డులో ఉన్నటువంటి ఈ వాలంటీర్సు, మాకు మిత్రులైనటువంటి మధురూరి
హరిబాబు గారు, అజీజ్ గారు, మా మాధవ్ గారు ఇట్లాగ ఇవ్వాలని కోరగా నన్ను ఈ కార్యక్రమం పెట్టాము. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి తీసుకొచ్చారు మా అజీజ్ గారు. దానివల్ల మా వాసి క్లబ్ సిటిజన్ వారు ఈ కరోనా నిమిత్తంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. నేను వాసి క్లబ్ జోన్ చైర్మన్ అండి. నా పేరు కేఎన్వి శివనారాయణ. ఈరోజు 33, 34 వార్డులో శానిటైజర్స్ వర్కర్స్కి మరియు వాలంటీర్స్కి మరియు పెయింటర్ వర్కర్స్కి వీళ్ళందరికీ మా వాసి క్లబ్ సిటిజన్ వారు సరుకులు వితరణ చేస్తున్నారండి. ఈరోజు తుమ్మపూడి ఏడుకొండల గారు ప్రెసిడెంట్, వాసి క్లబ్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు వీళ్ళందరికీ సరుకులు పండించడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. జై వాసవి. నా పేరు గుర్రం రంగనాథ్. నాకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈ సంవత్సరం రీజనల్ చైర్పర్సన్గా నియమించారండి. కరోనాలో బాధపడుతున్నటువంటి వారికి సేవలో భాగంగా వాసవి క్లబ్ అన్నింటిలో ముందుంటుందని ఈసారి 34వ వార్డులోని ఇబ్బంది పడుతున్నటువంటి పేదవారికి మరియు పెయింటర్స్ 33, 34 వార్డులోని పెయింటర్స్కి, అలానే ఇక్కడ పనిచేసే శానిటరీ వర్క్ చేసే వారికి, అలానే ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్లకి మేము వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ తరఫున ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేశామండి. కరోనా మహమ్మారిని వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్న వారందరికీ ఈరోజు 75 మందికి 34 డివిజన్లో వెల్నాటి మాధవరావు గారు, మద్దులూరి రాంబాబు గారి వారి ఆధ్వర్యంలో వాలంటీర్లకి మరియు శానిటరీ వర్కర్స్కి, తర్వాత పెయింటర్ వర్కర్స్కి ఇచ్చారు. ఇదే విధంగా ఈ వాసవి క్లబ్బు దాదాపు 4,000 మందికి ఈ కరోనా వల్ల 4,000 మందికి వాళ్ళు ఎంతో సహాయం చేశారు. ప్రతి ఇంటి వీళ్ళ పేరు చెప్పుకొని. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి హెడ్లైన్స్. కొల్లమాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో అంబటి ప్రసాద్ సారథ్యంలో భారీ అన్నదాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు మరాఠీపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన విజయవంతమైన సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, భారీగా పాల్గొన్న మరాఠీపాలెం వైసీపీ నాయకులు. ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొద్దులూరి ఆంజనేయులు ఆదేశాలతో గాంధీ రోడ్లోని 22వ వార్డు సత్యనారాయణ సారథ్యంలో 3 కిట్స్ పంపిణీ. ఐఆర్ఎఫ్ అధినేత కొడవకంటి జోసెఫ్, కొడవకంటి సామ్రాట్ సారథ్యంలో బాలాజీనగర్లోని 100 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ.